మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంఎస్పి అనేది కంటిన్యూస్గా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, కేంద్ర ప్రభుత్వము కేబినెట్ తీసుకున్న నిర్ణయానుసారము ప్రకటించడం జరుగుతుంది. దాని ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జరిగే అవినీతి కానీ, ఇక్కడ సక్రమైన సరి అయిన టైంలో కొనుగోలు చేయకపోవడం కానీ, యొక్క సరి అయిన టైంలో కాంటా దగ్గరికి లారీలను పట్టకపోవడము, ప్రభుత్వం యంత్రాంగం కేంద్రం ఇచ్చినా కానీ ఇక్కడ ప్రొక్యూర్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి వారు సరి అయిన టైంలో ప్రొక్యూర్ చేయకపోవడము, అక్కడ కాంటాలు పెట్టకపోవడము, లారీలు పెట్టకపోవడము, యంత్రాంగాన్ని పెట్టకపోవడంతో అకాల వర్షాలతోటి ధాన్యము కల్లాల దగ్గర నానిపోవడము, ధాన్యము కొనుగోలు చేయకపోవడము, దీనికి అంతటికి ఒక కారణం మేడం. ముఖ్యంగా ఇందాక మనం అన్ని మాట్లాడుతున్నాము, అన్ని అంశాలు డిస్కస్ చేస్తా ఉన్నాము, రైతుల గురించి అందరం చక్కగా చెప్తున్నాం. కానీ చేసిన విధానపరమైన నిర్ణయాలలో ఇప్పుడు 10 సంవత్సరాలు మనము తను మాట్లాడారు మల్లయ్య యాదవ్ గారు. నేను వారిని విమర్శించడం కాదు, కానీ గత 10 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ అయిపోయేంత, ఇప్పుడు 12 సంవత్సరాలలో మీరు కాళేశ్వరం కట్టారు, పూలేశ్వరం అంటామా, ఇంకేదెల్లంపల్లి అంటాము, అన్ని ప్రాజెక్టులు కట్టారు. మీరు అంటున్నారు ఇప్పటికీ నీళ్లు రావట్లేదు అంటున్నారు. మరి ఇంకెన్ని నీళ్లు కావాలి, ఇంకెన్ని జనరేషన్ నష్టపోవాలి రైతాంగము? ఇన్ని కోట్ల ప్రజానదానం అది ఊట పెరుగుతోంది, బంద్ చేయండి అని అప్పుడు రిక్వెస్ట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. నేను ఆ విషయం విన్నాను సార్. నేను దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తాను. దీనికి అందరికీ కారణం ఏంటంటే అక్కడ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందనో, అక్కడ ప్రగుళ్ళు వచ్చినాయనో, ఇవన్నీ వివరాలతోటి అక్కడ ప్రాజెక్టును ఆఫ్ చేయడము, మీకు అందరికీ నీటి విడుదల చేయకపోవడానికి గల కారణాలకు అన్నిటికీ గతంలో జరిగిన పరిణామాలతోటి ఈరోజు పూర్తి స్థాయిలో రైతాంగం ఇబ్బంది పడుతుంది. మీరు చేసిన ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ కాంట్రాక్టర్లు కరెక్ట్ కట్టకపోవచ్చు, అక్కడ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ లేకపోవచ్చు. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే నేను చెప్తాను. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గొప్ప ప్రాజెక్ట్ అని పార్లమెంటులో మీ నాయకులు కూడా పొగిడినటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు. మేడం కాళేశ్వరము ప్రాజెక్టు విషయము తప్పు కాదు. అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన నాసి రకమైన దాని గురించి ఇప్పుడు మనకు ప్రజలకు ఉపయోగపడే చేసేది సక్రమంగా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా ప్రజలకు సరి అయిన విధానంగా దానివల్ల నీళ్ళు ఆగిపోలేదన్న. పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వాలు చేసినా, ఈ ప్రభుత్వం చేసినా, ఆ ప్రభుత్వం చేసినా, రైతులకు మనం సంఖ్యలు వేసినా, సరి అయిన టైంలో కొనుగోలు చేయకపోయినా, మనమంతా ఇప్పుడు అవన్నీ చేస్తున్నాం. మనం వరంగల్లో మన కేసీఆర్ గారే పోయిండు. గతంలో ఎన్నడూ పరామర్శించని వ్యక్తి తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరంగల్ వెళ్ళాడు, రైతులను పరామర్శించాడు. రేపటి నుంచి ఎకరానికి 10,000 రూపాయలు వేస్తా అన్నాడు. ఆయన దిగిపోయేంత వరకు కూడా అన్న మనము కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతు సంక్షేమం కోసం ఏం చేస్తోంది, ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసింది, ఎందుకు ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఈ సంఖ్య దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు చూస్తే ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి కారణాలేంటి? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దీనిపైన మాట్లాడదాం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత విధానపరమైన నిర్ణయాలలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, ఒకటే రైతులను పట్టించుకునేది లేదు. ఎంతసేపు ప్రాజెక్టుల పేరు చెప్పుకోవడము, దాని మీద టెండర్లు వేసుకోవడము, దండుకోవడం తప్ప ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతులు గుర్తొస్తున్నారు. దాని తర్వాత బిజినెస్ వాళ్ళు, కాంట్రాక్టర్లకు తప్ప ఎక్కడ రైతుకి ఇబ్బంది ఉంది, ఏ జిల్లాలో ఎంత అవసరం ఉంది యూరియా అనేది తెలియదు, ఎక్కడ ఏ పంట పండుతుంది తెలియదు, ఎక్కడ 2 పంటలు పండేది ఉన్నది, ఎక్కడ ఒక్క పంట పండుతుంది, అక్కడ ఉన్న మౌలిక సమస్యలు ఏందనేది ఎక్కడ కూడా చర్చలు జరగట్లేదు. ఎంతసేపు ఏంటంటే మనం రైతులకు ఏదో చేస్తున్నాము, నువ్వు తప్పు చేసినావు అంటే నువ్వు తప్పు చేసినావు అనడం, నేను చేసినంటే నేను చెప్పుకోవడం. కానీ గ్రౌండ్ స్థాయిలో ఎక్కడ కూడా రియాలిటీకి చాలా దూరం ఉంది మేడం. ఈ సంవత్సరం కూడా చాలా అకారణమైన వర్షాలు పడ్డాయి. నా కామారెడ్డి ప్రాంతంలోనే అకాల వర్షాలు పడితే ఒక్క బ్రిడ్జి తెగిపోయి 4 చెరువులు తెగిపోయినాయి. నా చేన్లకు వెళ్ళే కాలువ తెగిపోతే ఈ రోజు వరకు ఆ కాలువను కూడా మూడవలేరు. దాంతో ఎకరం 2 ఎకరాలు నాది ఖరాబ్ కాదు, దాని కింద ఉన్న 10 ఎకరాలు కూడా ఖరాబ్ అయిపోయింది. అంటే దీనికి కనీసమైన ఈ రోజు వరకు అక్కడ ఎంఆర్ఓ గారికి నేనే ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు ఆ గండి కూడా మూడవలేరు.
అంటే రైతుకు దాని కింద బారాల్సిన చెరువు కింద బారాల్సిన రెండో పంట దగ్గర దగ్గర 50-60 ఎకరాలు పంట పండకుండా పోయింది. ఈ రోజు విత్తనాలు కొనుక్కున్నాడు, వ్యవసాయం వస్తుందని చెప్పేసి ఎన్నో దాని మీద ఆలోచన చేసుకున్న వ్యక్తి ఈ రోజు నిర్వీర్యం అయిపోతున్నాడు. రైట్, అంటే రైతుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ రకరకాల హామీలు, అలవికాని హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారు అని అంటున్నారు. రైట్, ఓకే రెడ్డి గారు. ఓకే ఓకే కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. మేడం, ఇందాక మనం వింటున్నాం, నేను మాట్లాడుతుంటేనే మధ్యలో ఇదైంది. కానీ ఇందాక లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు, అబద్ధాలను కూడా ఎంత చక్కగా చెప్పొచ్చో వినిపించచ్చో. ఐకేపీసీసీ సెంటర్లను పెంచినామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఐకేపీసీ సెంటర్లు పెంచారో అదొకటి చెప్పాలి. ఇంకోటి, మీ మంత్రులు పోయినరు, మీ ఎమ్మెల్యేలు పోయినరు, రైతులను ఆదుకున్నారు, పరామర్శించారు. 50 కిలోమీటర్లకు కూడా 100 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు తప్ప మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కార్లలో కూడా అంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాస్తవాలను డిస్కస్ చేద్దాము. రైతులకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ సమస్య ఉందో అది తీసుకొద్దాము. ఏ ప్రాంతంలో కొనుగోళ్లు జరగలేవు, ఏ ప్రాంతంలో ఏ వర్క్ ద్వారా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడ రైతుకి ఇబ్బంది జరుగుతుంది, అది మాది రైతు ప్రభుత్వం. నల్ల చట్టాలంటే నల్ల చట్టాలలో రైతులు బాగుపడతారు కదా, రైతులను ఆదుకున్నట్టయితే నరేంద్ర మోడీ చెప్పండి. లింగం యాదవ్ గారు మీరు ఒక దాంతో పాటు ఎంఎస్పీ లా కూడా ఎంఎస్పీ లా చట్టబద్ధం చేయండి. మీరు కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మేడం, ఇక్కడ చర్చ జరిగేదే రైతు సమస్యల గురించి. వీటినన్ని చర్చలు అనేది వస్తేనే బయటకు అనేది అవుట్పుట్ వస్తుంది. ఎంఎస్పీ రైతు సమస్యలకు సంబంధించింది కదా ఎంఎస్పీ లా. ఎవ్రీ ఇయర్ నేను అందుకనే ఫస్ట్ వర్డ్ అదే చెప్పాను నేను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పంటలు పెట్టడానికంటే ముందే ఎంఎస్పీ రేట్లు క్యాబినెట్ నిర్ణయం చేసి ప్రకటించడం జరుగుతుంది. దాని మీద ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా, పెట్టుబడి పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ చేసి దాని మీద ఇంకేమన్నా పెంచుమని కోరే అవకాశం ఉంటుంది. రైతు సంఘాలు కానీ ఎవరైనా ప్రభుత్వంలో అక్కడ నిర్ణయం తీసుకోలేకుండా, క్యాబినెట్ నిర్ణయం చేసుకోలేకుండా మాట్లాడితే కనుక కేంద్రం నిర్ణయం తీసుకోలేకుంటే తప్పు అవుతుంది. కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని దగ్గర పెట్టుబడి పెరగచ్చు, కొన్ని దగ్గర తగ్గచ్చు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వము ఎంత సహాయం చేసిందండి రైతులకి? మీరు ఏమన్నా అడిగితేనేమో, మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో రాష్ట్రం సరైనటువంటి ఇండెంట్ పంపలేదు, మాకు లేటుగా పంపించారు, అందుకోసమే ఇది డిలే అయింది అని చెప్తారు. మేడం, సమస్య అనేది ఇక్కడ జరిగిన దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే గ్లోబల్ ప్రచారం చేసుకోవడము, ప్రభుత్వాలు ఇక్కడ కేంద్రమును బదనాం చేయను, ఇంకొక ప్రభుత్వం. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, నేను చెప్తా వినండి. ఇక్కడ మనం మార్కెటింగ్ యార్డ్ దగ్గరికి ఒక్కటే దగ్గర పెట్టి మండల్ మొత్తం వచ్చేసి అక్కడికి తీసుకోవాల్సి వచ్చేసి టోకెన్లతోటి ఒక సినిమా థియేటర్ 500 మంది పోయే దగ్గరనే ఒక షోకు తోపులాటలు కొట్లాటలు అవుతున్నాయి. ఇక్కడ ఏమైతుందంటే ఒక మండలాల్లో 30,000 నుంచి 50,000 మంది జనాభా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒకేసారి పోయి రైతులు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే గ్రామాల వారీగా కానీ, లేదంటే ఇప్పుడు మనకు రైతు వేదికలైన రైతు వేదికల ద్వారా డిస్ట్రిబ్యూషన్ కానీ ఏ గ్రామం ఆ గ్రామంకు పెడితే కనుక క్రౌడ్ తగ్గి ఇబ్బంది లేకుండా అవుతుంది. అంతేగాని మనం ఒకటే దగ్గర పెట్టేసి ఇది చేసుట్లా అక్కడ క్రౌడ్ తోటి ఇబ్బంది జరగడము, నాకు అందలేదు అని చెప్పేసి గ్లోబల్ గా చేసుకోవడము, రాజకీయ లబ్ధి పొందడము, ఇది తప్ప ప్రజలకు ఎలా సౌకర్యాన్ని కల్పిద్దామనే ఆలోచన రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి లేదు. రైట్ అండి, ఓకే రైట్. ఫైనల్ గా సాగర్ గారు